అందరికీ నమస్కారం. ప్రపంచ మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసాన్ని ఇతర దేశాల్లో మ్యూజియం చేస్తే మన రాష్ట్రంలో ఈరోజు కొంతమంది దుండగులు చీకటి వేళ దొడ్డిదారిన వెళ్ళి పవర్ కట్ చేసి నేమ్ బోర్డులు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. అసలు ఈ దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పగలగొడటానికి వెళ్ళారా, లేక నేమ్ బోర్డ్స్నే తీసివేయాలని వెళ్ళారా? నాకు అర్థమైనంత వరకు విగ్రహాన్ని పగలగొట్టడానికి మాత్రం కాదని, కేవలం ఏ ప్రభుత్వము చేయని ఒక మంచి పనిని ఈరోజు విజయవాడ నడిబొడ్డున అంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం ఇప్పుడున్న ప్రభుత్వాలు మింగుడు పడక కేవలం నేమ్ బోర్డ్స్ తీసివేయడానికే వెళ్ళారనే నా అనుమానం. దీని విషయంలో ఏ ఒక్కరూ బాధపడవలసిన విషయం లేదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వారు పగలగొడితే యావత్తు ప్రజానీకం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా వెనుకాడదనే విషయం ప్రభుత్వాలు గ్రహించాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కూటమి చేసింది ఈ పని అంటున్నారు. కూటమి అందరూ చేశారంటే నేను ఒప్పుకోను. కేవలం ఈ పని చేసింది, ఈ నేమ్ బోర్డు పగలగొట్టింది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్న దుండగులను మాత్రమే నేను విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో జనసేన కానీ బీజేపీ కానీ ఇటువంటి పనులకు పూనుకోదని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒకటి గమనించాలి. ఇప్పుడే మీరు ప్రభుత్వాన్ని ప్రారంభించి ఇంకా 4-5 నెలలు కాలేదు. ఇప్పుడే మీరు ఇటువంటి పనులు చేస్తే మీరు ఎలా ముందుకు వెళ్ళగలరని నేను అడుగుతున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి పరిణామాలు మరలా పునరావృతం కాకూడదు. దయచేసి ఇది ప్రభుత్వం వారు చేయలేదు అనుకుంటే అతి త్వరలో ఈ దుండగులు ఎవరైతే చేశారో వారి మీద చర్య తీసుకొని వెంటనే ఏ నేమ్ బోర్డును పగలగొట్టారో అది వెంటనే మరలా తిరిగి ఆ నేమ్ బోర్డును అక్కడ పెట్టి ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని వేడుకుంటున్నాను. మీరే తిరిగి ఆ నేమ్ బోర్డ్స్ని పెట్టకపోతే యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట నిరాహార దీక్షలు మొదలు పెట్టడం జరుగుతుందని మీకు మరొకసారి తెలియచేస్తున్నాను. కనుక ప్రభుత్వాలు గ్రహించండి. ఎక్కడితో ఈ పోరాటం ఆగదని తెలుసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం దళిత నాయకులే కాదు, యావత్తు భారత జాతికి ఆయన ప్రపంచ మేధావి. ఈరోజు స్వాతంత్రం పొంది ఇక్కడున్న వారు ప్రభుత్వాలు చేస్తున్నారంటే దానికి భిక్ష పెట్టిన ఏకైక నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది కేవలము దళితులకు సంబంధించిందని మాత్రం అనుకోకండి. దయచేసి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అతి త్వరలో ఆ నేమ్ బోర్డును తిరిగి నిర్మించి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.